నాగ చైతన్య అమల టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబంపై ఎప్పటికప్పుడు చర్చలు, వార్తలు, వాదనలు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో నాగ చైతన్య మరియు అతడి స్టెప్ మదర్ అయిన అమల అక్కినేని మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనే ప్రశ్న అభిమానుల్లో ఎన్నో సంవత్సరాలుగా మెదులుతూనే ఉంది. ఇక పబ్లిక్ ఈవెంట్లలో ఇద్దరు అంతగా సీన్లలో కలిసి కనిపించకపోవటం, ఫోటోలు చాలా తక్కువగా బయటపడటం, ఇవి ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. కానీ తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ అనుమానాలపై చాలా క్లియర్ గా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నాగ చైతన్య వ్యక్తిత్వం, తనతో అతడికున్న అనుబంధం గురించి హృదయపూర్వకంగా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక అమల నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, నాగ చైతన్యపై ఉన్న గౌరవం, అభిమానాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని మొదటిసారి ఓపెన్ గా అమల వెల్లడించింది. ఇక తెలిసినట్టుగానే నాగార్జున మొదటి భార్య లక్ష్మితో నాగ చైతన్య పుట్టాడు. తర్వాత వారు విడిపోయారు. ఈ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడటం, 1992లో వివాహం చేసుకోవటం, అఖిల్ జన్మించడం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ నాగ చైతన్య అమల బంధం గురించి పలు అపోహలను సృష్టించింది. అయితే అమల ఆ విషయాన్ని క్లియర్ చేస్తూ, నాగ చైతన్య చాలా హానెస్ట్ పర్సన్, ఎంతో డైనమిక్. అతడు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. కానీ కాలేజ్ కోసమే హైదరాబాద్కు వచ్చిన తర్వాత అతడి వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను అని అమల చెప్పుకొచ్చింది. ఇక చైతన్య లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని పేర్కొంది. ఇక నాగ చైతన్య గురించి మాట్లాడినప్పుడు అమల ముఖంలో కనిపించిన ఆనందం చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లో చైతు లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని, అతడు చాలా మెచ్యూర్డ్ గా ఉంటాడని, టాలెంటెడ్ అని, ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడని పేర్కొంది. తన నిర్ణయాల ఫలితాన్ని ముందే అంచనా వేసే గొప్ప లక్షణం ఉందని, అంతేకాదు ఆమె ప్రత్యేకంగా చెప్పింది తన తండ్రి నాగార్జునను ఎంతో గౌరవిస్తాడని, ఆయన మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించడని పేర్కొంది. ఈ విధంగా నాగ చైతన్య గురించి నిజమైన మాతృ స్వభావంతో చెప్పిన ఈ మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి. చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా బతకాలని అనుకునే చైతన్య తపన తనకు నచ్చేదని అమల చెప్పుకొచ్చింది. అంతేగాక అమల మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది. చిన్నప్పటి నుంచే చైతన్య తనకే ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండాలని, కేవలం అక్కినేని ట్యాగ్ తో కాకుండా తన కష్టంతో ఎదగాలని తప్పించేవాడని పేర్కొంది. అందుకే అతడు తన కథా ఎంపికల్లో ఎప్పుడూ కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను చూపిస్తాడని, ఇండస్ట్రీలో తన కోసం ఓ ప్రత్యేకమైన మార్గం తీర్చిదిద్దుకుంటాడని వివరించింది. ఇక చివరగా అమల నాగ చైతన్య గురించి చెబుతూ, చైతు ఎప్పుడూ ఒక డిఫరెంట్ జోన్ లో ఆలోచిస్తాడు. ప్లానింగ్, ప్రిపరేషన్, ఇవన్నీ అతడి స్ట్రాంగ్ పాయింట్స్ అంటూ అతడి కెరీర్ పై ప్రశంసలు కురిపించింది. ఇక మొత్తం మీద అక్కినేని కుటుంబంపై ఉన్న అపోహలకు తేలికైన క్లారిటీ ఇచ్చేలా అమల చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇక ఈ విధంగా నాగ చైతన్య అమల సంబంధం లోతైన గౌరవం, ప్రేమ, పరస్పర అభిమానం ఉన్నట్టు అన్ని స్పష్టంగా బయటపడ్డాయి. నాగ చైతన్య అమల టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబంపై ఎప్పటికప్పుడు చర్చలు, వార్తలు, వాదనలు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో నాగ చైతన్య మరియు అతడి స్టెప్ మదర్ అయిన అమల అక్కినేని మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనే ప్రశ్న అభిమానుల్లో ఎన్నో సంవత్సరాలుగా మెదులుతూనే ఉంది. ఇక పబ్లిక్ ఈవెంట్లలో ఇద్దరు అంతగా సీన్లలో కలిసి కనిపించకపోవటం, ఫోటోలు చాలా తక్కువగా బయటపడటం, ఇవి ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. కానీ తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ అనుమానాలపై చాలా క్లియర్ గా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నాగ చైతన్య వ్యక్తిత్వం, తనతో అతడికున్న అనుబంధం గురించి హృదయపూర్వకంగా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక అమల నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, నాగ చైతన్యపై ఉన్న గౌరవం, అభిమానాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని మొదటిసారి ఓపెన్ గా అమల వెల్లడించింది. ఇక తెలిసినట్టుగానే నాగార్జున మొదటి భార్య లక్ష్మితో నాగ చైతన్య పుట్టాడు. తర్వాత వారు విడిపోయారు. ఈ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడటం, 1992లో వివాహం చేసుకోవటం, అఖిల్ జన్మించడం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ నాగ చైతన్య అమల బంధం గురించి పలు అపోహలను సృష్టించింది. అయితే అమల ఆ విషయాన్ని క్లియర్ చేస్తూ, నాగ చైతన్య చాలా హానెస్ట్ పర్సన్, ఎంతో డైనమిక్. అతడు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. కానీ కాలేజ్ కోసమే హైదరాబాద్కు వచ్చిన తర్వాత అతడి వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను అని అమల చెప్పుకొచ్చింది. ఇక చైతన్య లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని పేర్కొంది. ఇక నాగ చైతన్య గురించి మాట్లాడినప్పుడు అమల ముఖంలో కనిపించిన ఆనందం చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లో చైతు లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని, అతడు చాలా మెచ్యూర్డ్ గా ఉంటాడని, టాలెంటెడ్ అని, ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడని పేర్కొంది. తన నిర్ణయాల ఫలితాన్ని ముందే అంచనా వేసే గొప్ప లక్షణం ఉందని, అంతేకాదు ఆమె ప్రత్యేకంగా చెప్పింది తన తండ్రి నాగార్జునను ఎంతో గౌరవిస్తాడని, ఆయన మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించడని పేర్కొంది. ఈ విధంగా నాగ చైతన్య గురించి నిజమైన మాతృ స్వభావంతో చెప్పిన ఈ మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి.
చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా బతకాలని అనుకునే చైతన్య తపన తనకు నచ్చేదని అమల చెప్పుకొచ్చింది. అంతేగాక అమల మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది. చిన్నప్పటి నుంచే చైతన్య తనకే ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండాలని, కేవలం అక్కినేని ట్యాగ్ తో కాకుండా తన కష్టంతో ఎదగాలని తప్పించేవాడని పేర్కొంది. అందుకే అతడు తన కథ ఎంపికల్లో ఎప్పుడూ కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను చూపిస్తాడని, ఇండస్ట్రీలో తన కోసం ఓ ప్రత్యేకమైన మార్గం తీర్చిదిద్దుకుంటాడని వివరించింది. ఇక చివరగా అమల నాగ చైతన్య గురించి చెబుతూ, చైతు ఎప్పుడూ ఒక డిఫరెంట్ జోన్ లో ఆలోచిస్తాడు. ప్లానింగ్, ప్రిపరేషన్ ఇవన్నీ అతడి స్ట్రాంగ్ పాయింట్స్ అంటూ అతడి కెరీర్ పై ప్రశంసలు కురిపించింది. ఇక మొత్తం మీద అక్కినేని కుటుంబంపై ఉన్న అపోహలకు తేలికైన క్లారిటీ ఇచ్చేలా అమల చెప్పిన విషయాలున్నాయి. ఇక ఈ విధంగా నాగ చైతన్య అమల సంబంధం లోతైన గౌరవం, ప్రేమ, పరస్పర అభిమానం ఉన్నట్టు అన్ని స్పష్టంగా బయటపడ్డాయి. నాగ చైతన్య అమల టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబంపై ఎప్పటికప్పుడు చర్చలు, వార్తలు, వాదనలు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో నాగ చైతన్య మరియు అతడి స్టెప్ మదర్ అయిన అమల అక్కినేని మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనే ప్రశ్న అభిమానుల్లో ఎన్నో సంవత్సరాలుగా మెదులుతూనే ఉంది. ఇక పబ్లిక్ ఈవెంట్లలో ఇద్దరు అంతగా సీన్లలో కలిసి కనిపించకపోవటం, ఫోటోలు చాలా తక్కువగా బయటపడటం, ఇవి ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. కానీ తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ అనుమానాలపై చాలా క్లియర్ గా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నాగ చైతన్య వ్యక్తిత్వం, తనతో అతడికున్న అనుబంధం గురించి హృదయపూర్వకంగా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక అమల నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, నాగ చైతన్యపై ఉన్న గౌరవం, అభిమానాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని మొదటిసారి ఓపెన్ గా అమల వెల్లడించింది. ఇక తెలిసినట్టుగానే నాగార్జున మొదటి భార్య లక్ష్మితో నాగ చైతన్య పుట్టాడు. తర్వాత వారు విడిపోయారు. ఈ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడటం, 1992లో వివాహం చేసుకోవటం, అఖిల్ జన్మించటం ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ నాగ చైతన్య అమల బంధం గురించి పలు అపోహలను సృష్టించింది. అయితే అమల ఆ విషయాన్ని క్లియర్ చేస్తూ, నాగ చైతన్య చాలా హానెస్ట్ పర్సన్, ఎంతో డైనమిక్. అతడు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. కానీ కాలేజ్ కోసమే హైదరాబాద్కు వచ్చిన తర్వాత అతడి వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను అని అమల చెప్పుకొచ్చింది. ఇక చైతన్య లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని పేర్కొంది. ఇక నాగ చైతన్య గురించి మాట్లాడినప్పుడు అమల ముఖంలో కనిపించిన ఆనందం చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లో చైతు లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని, అతడు చాలా మెచ్యూర్డ్ గా ఉంటాడని, టాలెంటెడ్ అని, ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడని పేర్కొంది. తన నిర్ణయాల ఫలితాన్ని ముందే అంచనా వేసే గొప్ప లక్షణం ఉందని, అంతేకాదు ఆమె ప్రత్యేకంగా చెప్పింది తన తండ్రి నాగార్జునను ఎంతో గౌరవిస్తాడని, ఆయన మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించడని పేర్కొంది. ఈ విధంగా నాగ చైతన్య గురించి నిజమైన మాతృ స్వభావంతో చెప్పిన ఈ మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి. చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా బతకాలని అనుకునే చైతన్య తపన తనకు నచ్చేదని అమల చెప్పుకొచ్చింది. అంతేగాక అమల మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది. చిన్నప్పటి నుంచే చైతన్య తనకే ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండాలని, కేవలం అక్కినేని ట్యాగ్ తో కాకుండా తన కష్టంతో ఎదగాలని తప్పించేవాడని పేర్కొంది. అందుకే అతడు తన కథ ఎంపికల్లో ఎప్పుడూ కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను చూపిస్తాడని, ఇండస్ట్రీలో తన కోసం ఓ ప్రత్యేకమైన మార్గం తీర్చిదిద్దుకుంటాడని వివరించింది. ఇక చివరగా అమల నాగ చైతన్య గురించి చెబుతూ, చైతు ఎప్పుడూ ఒక డిఫరెంట్ జోన్ లో ఆలోచిస్తాడు. ప్లానింగ్, ప్రిపరేషన్ ఇవన్నీ అతడి స్ట్రాంగ్ పాయింట్స్ అంటూ అతడి కెరీర్ పై ప్రశంసలు కురిపించింది. ఇక మొత్తం మీద అక్కినేని కుటుంబంపై ఉన్న అపోహలకు తేలికైన క్లారిటీ ఇచ్చేలా అమల చెప్పిన విషయాలున్నాయి. ఇక ఈ విధంగా నాగ చైతన్య అమల సంబంధం లోతైన గౌరవం, ప్రేమ, పరస్పర అభిమానం ఉన్నట్టు అన్ని స్పష్టంగా బయటపడ్డాయి. నాగ చైతన్య అమల టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబంపై ఎప్పటికప్పుడు చర్చలు, వార్తలు, వాదనలు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో నాగ చైతన్య మరియు అతడి స్టెప్ మదర్ అయిన అమల అక్కినేని మధ్య సంబంధం ఎలా ఉంటుంది అనే ప్రశ్న అభిమానుల్లో ఎన్నో సంవత్సరాలుగా మెదులుతూనే ఉంది. ఇక పబ్లిక్ ఈవెంట్లలో ఇద్దరు అంతగా సీన్లలో కలిసి కనిపించకపోవటం, ఫోటోలు చాలా తక్కువగా బయటపడటం, ఇవి ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. కానీ తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ అనుమానాలపై చాలా క్లియర్ గా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నాగ చైతన్య వ్యక్తిత్వం, తనతో అతడికున్న అనుబంధం గురించి హృదయపూర్వకంగా చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక అమల నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, నాగ చైతన్యపై ఉన్న గౌరవం, అభిమానాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని మొదటిసారి ఓపెన్ గా అమల వెల్లడించింది. ఇక తెలిసినట్టుగానే నాగార్జున మొదటి భార్య లక్ష్మితో నాగ చైతన్య పుట్టాడు. తర్వాత వారు విడిపోయారు. ఈ తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడటం, 1992లో వివాహం చేసుకోవటం, అఖిల్ జన్మించటం ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ నాగ చైతన్య అమల బంధం గురించి పలు అపోహలను సృష్టించింది. అయితే అమల ఆ విషయాన్ని క్లియర్ చేస్తూ,
నాగ చైతన్య చాలా హానెస్ట్ పర్సన్, ఎంతో డైనమిక్. అతడు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. కానీ కాలేజ్ కోసమే హైదరాబాద్కు వచ్చిన తర్వాత అతడి వ్యక్తిత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను అని అమల చెప్పుకొచ్చింది. ఇక చైతన్య లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని పేర్కొంది. ఇక నాగ చైతన్య గురించి మాట్లాడినప్పుడు అమల ముఖంలో కనిపించిన ఆనందం చాలా మందిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లో చైతు లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని, అతడు చాలా మెచ్యూర్డ్ గా ఉంటాడని, టాలెంటెడ్ అని, ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడని పేర్కొంది. తన నిర్ణయాల ఫలితాన్ని ముందే అంచనా వేసే గొప్ప లక్షణం ఉందని, అంతేకాదు ఆమె ప్రత్యేకంగా చెప్పింది తన తండ్రి నాగార్జునను ఎంతో గౌరవిస్తాడని, ఆయన మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించడని పేర్కొంది. ఈ విధంగా నాగ చైతన్య గురించి నిజమైన మాతృ స్వభావంతో చెప్పిన ఈ మాటలు అందరినీ ఎమోషనల్ చేశాయి. చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా బతకాలని అనుకునే చైతన్య తపన తనకు నచ్చేదని అమల చెప్పుకొచ్చింది. అంతేగాక అమల మరో ఆసక్తికరమైన విషయం చెప్పింది. చిన్నప్పటి నుంచే చైతన్య తనకే ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండాలని, కేవలం అక్కినేని ట్యాగ్ తో కాకుండా తన కష్టంతో ఎదగాలని తప్పించేవాడని పేర్కొంది. అందుకే అతడు తన కథా ఎంపికల్లో ఎప్పుడూ కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను చూపిస్తాడని, ఇండస్ట్రీలో తన కోసం ఓ ప్రత్యేకమైన మార్గం తీర్చిదిద్దుకుంటాడని వివరించింది. ఇక చివరగా అమల నాగ చైతన్య గురించి చెబుతూ, చైతు ఎప్పుడూ ఒక డిఫరెంట్ జోన్ లో ఆలోచిస్తాడు. ప్లానింగ్, ప్రిపరేషన్ ఇవన్నీ అతడి స్ట్రాంగ్ పాయింట్స్ అంటూ అతడి కెరీర్ పై ప్రశంసలు కురిపించింది. ఇక మొత్తం మీద అక్కినేని కుటుంబంపై ఉన్న అపోహలకు తేలికైన క్లారిటీ ఇచ్చేలా అమల చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇక ఈ విధంగా నాగ చైతన్య అమల సంబంధం లోతైన గౌరవం, ప్రేమ, పరస్పర అభిమానం ఉన్నట్టు అన్ని స్పష్టంగా బయటపడ్డాయి.